24 న్యూస్. సమాజంలో అణచివేతకు గురవుతున్న వారికి అండగా నిలబడుతూ తన జీవితాన్ని చివరి అంకం వరకు పోరాడతానని మాజీ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అన్నారు. కష్టపడ్డ వారికి టికెట్ ఇవ్వకుండా కారు గుర్తులకి టికెట్ ఇచ్చి తనను గోడుగోడున ఏడిపిస్తున్నారని తెలిపారు. అధికారానికి ఆత్మగౌరవానికి మధ్య జరుగుతున్న పోటీ ఇది. జగిత్యాల పట్టణ ప్రజల ఆత్మగౌరవానికి పరీక్ష. చెమట ఓడ్చి సంపాదించలేదు. అధికారానికి ఆత్మ గౌరవానికి మధ్య జరుగుతున్న పోటీ ఇది జగిత్యాల పట్టణ ప్రజల ఆత్మ గౌరవానికి పరీక్ష. చెమట ఓడ్చి సంపాదించలేదు, అదంతా అక్రమ సంపాదన. డబ్బులు ఇస్తే తీసుకోండి, ఓటు మాత్రం గాజుల గుర్తుకు వేయండి. ఇక్కడ ఎమ్మెల్యే బీసీల హక్కులు కాలరాసి ఉన్నత వర్గాలకు కట్టబెట్టారు. బీసీలకు కేటాయించిన సీటు వారికే దక్కాలని సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లి బీసీల హక్కులు కాపాడాను. బీసీల హక్కుల కోసం పోరాటం చేస్తున్నాను. బీసీల హక్కులను కాలరాసిన ఎమ్మెల్యేలకు బీసీలను ఓటు అడిగే నైతిక హక్కు లేదు అన్నారు. వలసవాదులను తరిమి కొట్టండి. నన్ను నమ్ముకున్నోళ్లకు అన్యాయం జరిగితే చూస్తూ ఊరుకోవాలా? అండగా నిలవాల్సిన బాధ్యత నాపై లేదా? కాంగ్రెస్ పార్టీని కాపాడేందుకు నేను కృషి చేస్తున్నాను. ఈ ఎమ్మెల్యే మాత్రం కాంగ్రెస్ ను కలుషితం చేస్తున్నారు అని తెలిపారు. హైదరాబాద్ నాంపల్లిలోని ఫోరెన్సిక్ ల్యాబ్ లో చోటు చేసుకున్న అగ్ని ప్రమాదంపై తెలంగాణ మాజీ మంత్రి కేటీఆర్ సంచలన ఆరోపణలు చేశారు. ఇవాళ హనుమకొండలో కేటీఆర్ ఓ కార్యక్రమంలో మాట్లాడారు. ఓ క్రిమినల్ సీఎం అయితే దాని పర్యవసరం ఎలా ఉంటుందో చూస్తున్నాం. హైదరాబాద్ ఫోరెన్సిక్ ల్యాబ్ తగలబడ్డం ఒక ఉదాహరణ. దీనికి ఓటుకు నోటు ఆధారాలు అందులో భద్రపరిచారు. సీఎం రేవంత్ రెడ్డి ఆ ల్యాబ్ ను తగలబెట్టించారు అంటూ ఆయన వ్యాఖ్యలు చేశారు. ఒక క్రిమినల్ సీఎం అయితే దాని పర్యవసానం ఎలా ఉంటుందో చూస్తున్నాం. హైదరాబాద్ లో ఫోరెన్సిక్ ల్యాబ్ తగలబెట్టడం ఒక ఉదాహరణ. ఓటుకు నోటు ఆధారాలను అందులో భద్రపరిచారు. సీఎం రేవంత్ రెడ్డి ఆ ల్యాబ్ ను తగలబెట్టించారన్నారు. మున్సిపల్ ఎన్నికల బిజీలో మనమంతా ఉంటే ఆయన కుట్ర చేసి తగలబెట్టించారు. ఇది ప్రమాదవశాత్తు జరిగిన అగ్ని ప్రమాదం కాదు. పక్కా ప్లాన్ తో రేవంత్ రెడ్డి ఆయన పోలీస్ ఆర్మీ చేసిన కుట్ర. ఏ పని చేసినా రేవంత్ రెడ్డి అడ్డంగా దొరికిపోతారు. ఈ దొంగకు దొరికిపోవడం ఓ అలవాటుగా మారింది అని కేటీఆర్ విమర్శించారు. పక్కా ప్రణాళికలతో రేవంత్ రెడ్డి అనే క్రిమినల్ తన క్రిమినల్ ఆలోచనలతో తగలబెట్టించారు. న్యాయస్థానంలో ఓటుకు నోటు కేసు చివరి దశకు చేరింది. ఆధారాలు దొరకకుండా చేయడం కోసం తగలబెట్టించారు. ఈ క్రిమినల్ వల్ల ఇంకా అనేక మంది క్రిమినల్స్ తప్పించుకునే అవకాశం ఉంది. ఎమ్మెల్యేల కొనుగోలు విషయంలో అడ్డంగా దొరికిన విషయం అందరికీ తెలుసు. లక్కీ డ్రాలో దక్కినట్లుగా ఢిల్లీకి మూటలు వేసి సీఎం పీఠాన్ని దక్కించుకున్నారు అని ఆరోపణలు గుప్పించారు. కేంద్ర ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం, మీకు లాలూచి లేకపోతే రేవంత్ రెడ్డితో, ఎందుకంటే లాలూచి ఉందనేది కూడా నేను ఉత్తగానే అంటలేను. ఎన్నో సందర్భాల్లో తేలిపోయింది ఇప్పటికే. రేవంత్ రెడ్డిని స్వయంగా ప్రధానమంత్రి వచ్చి తెలంగాణకు డైరెక్ట్గా అంటాడు, ఆర్ఆర్ ట్యాక్స్ వసూలు అవుతుంది అంటాడు. ఏప్రిల్ 2024లో, ఇప్పుడు మనం ఏప్రిల్ 2026 దగ్గరకు వచ్చినాం, 2 ఏళ్ల కిందట. ఆర్ఆర్ ట్యాక్స్, రాహుల్ రేవంత్ ట్యాక్స్ వసూలు అవుతుంది తెలంగాణలో అని ప్రధానమంత్రి అభియోగం మోపుతాడు. కానీ ఏం చర్యలు ఉండవు. హోంమంత్రి వచ్చి తెలంగాణ ఏటీఎంగా మారిపోయింది కాంగ్రెస్కు అంటాడు, ఏమీ ఉండదు. చివరికి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూముల విషయంలో సుప్రీంకోర్టు ఎంపవర్డ్ కమిటీ చెప్పింది కదా, 10,000 కోట్ల కుంభకోణం జరిగింది. మీరు సుప్రీంకోర్టు ఎంపవర్డ్ కమిటీ చెప్పింది, నేను చెప్పలేదు. మీరు వెంటనే SFIO సీరియస్ ఫ్రాడ్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ కానీ, సిబిఐ కానీ, ఈడీ కానీ ఒక మంచి విచారణ సంస్థతో విచారణ జరిపించండి అని సుప్రీంకోర్టు వేసిన కమిటీ చెప్పింది. కానీ కేంద్రం స్పందిస్తలేదు. ఆఖరికి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇంట్లో ఈడీ రైడ్ అయితే ఇప్పటికి 1.5 సంవత్సరం అయితే కనీసం కేసు కూడా రిజిస్టర్ చేయలేదు. మరి ఈ కేసులో బీజేపీ చిత్తశుద్ధి కూడా తేలిపోతుంది. బడేబాయ్ ఛోటాబాయ్ బంధం ఏదైతే ఉన్నదో ఆ బంధంతోనే మీరు రేవంత్ రెడ్డిని కాపాడుతున్నారని మేము బలంగా నమ్ముతా ఉన్నాం. బడేబాయ్ ఛోటాబాయ్కి సంబంధం లేకపోతే ఈ కేసు విషయంలో వెంటనే ఈ ఫోరెన్సిక్ ల్యాబ్ తగలబెట్టిన నేరగాడు క్రిమినల్ రేవంత్ రెడ్డి మీద వెంటనే మరి సిట్టింగ్ జడ్జి ద్వారా వెంటనే ఎంక్వైరీ చేయించాలని చెప్పి కూడా మేము కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇది మొదటిసారి కాదు. మన సింగరేణి కుంభకోణం మేము బయటపెట్టినాం. సింగరేణిలో 49% వాటా కేంద్ర ప్రభుత్వానికి ఉన్నది. అయ్యా స్కామ్ జరిగింది, ముఖ్యమంత్రి బామ్మర్ది అడ్డంగా దొరికిండు, విచారణ జరిపించండి, ఇంతవరకు విచారణ లేదు. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు బడేబాయ్ ఛోటేబాయ్ బంధం ఎంత దృఢంగా ఉన్నదో. మాకు ఇంకొక అనుమానం కూడా ఉంది. మరి ఈ అగ్ని ప్రమాదం అని ఏదైతే బుకాయిస్తున్నారో దీని వెనకాల ఇక్కడున్నోళ్ళే ఉన్నారా, ఢిల్లీ పెద్దలు కూడా ఏమైనా ఉన్నారా మాకు అనుమానం ఉంది. ఎందుకంటే ఢిల్లీలో కూడా ఇవాళ అక్కడున్న ప్రభుత్వం మరి కొంతమంది మద్దతుతో నడుస్తున్నది, వారికి కూడా ఈ కేసులో ఉన్నది. కొంత తిలా పాపం తలా పిడికెట్ లెక్క వాళ్ళకు కూడా కొంత వాటా ఉన్నది. కాబట్టి మరి ఏమన్నా అక్కడికి వెళ్ళి ఏమైనా ఆదేశాలు ఇస్తే ఇక్కడ
ఈయన సుపారీ తీసుకొని మనం చేసిండా మాకు తెలియదు మరి. కాబట్టి అన్ని తేలాలి అంటే రిటైర్డ్ జడ్జి ద్వారానే మాకు న్యాయం జరుగుతుంది. రాష్ట్ర ప్రజలకు వాస్తవాలు తేటతెల్లమైతాయి. పీఎం కిసాన్ రైతులకు బిగ్ అలర్ట్. ఇప్పటి వరకు ఒక్క విడత కూడా అందుకోలేదా? కొత్తగా పీఎం కిసాన్ 2000 కోసం అమలు చేశారా? అయితే మీరు రాబోయే 22వ విడత అందుకోవాలంటే ముందుగా కొన్ని ముఖ్యమైన పనులు పూర్తి చేయాలి. మీరు అర్హులైతేనే పీఎం కిసాన్ విడత డబ్బులు అందుతాయి. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన కింద లబ్ధి పొందే రైతులకు ప్రతి ఏటా 6,000 ఆర్థిక సాయాన్ని కేంద్రం అందిస్తుంది. అయితే ఈ పథకాన్ని ఇంకా సద్వినియోగం చేసుకుని రైతులు చాలా మంది ఉన్నారు. ఇప్పటి వరకు ఈ పథకం 21 వాయిదాలు విడుదలయ్యాయి. ప్రతి విడత లబ్ధిదారుని ఖాతాకు 2,000 జమ అయ్యాయి. ఇప్పుడు రైతులు 22వ విడత కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. 22వ విడత కోసం ఎదురు చూస్తున్న రైతుల్లో చాలా మందికి ఇంకా ఒక్క విడత కూడా అందలేదు. 22వ విడత అందుతుందో లేదో అని ఆలోచిస్తున్నారు. ఇంతకీ కొత్తగా అప్లై చేసుకున్న రైతులకు పాత వాయిదా డబ్బులు రావు, కానీ రాబోయే వాయిదా డబ్బులను అందుకునే అవకాశం ఉంది. అది ఎలాగా ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. మీరు కొత్త రైతు అయితే పీఎం కిసాన్ యోజనలో ఒక వాయిదా కూడా అందుకోకపోతే మీరు ఇప్పటికీ 22వ విడత పొందవచ్చు. మీరు అప్లై చేసుకుంటే చాలు. ప్రధానమంత్రి కిసాన్ యోజన నుంచి ప్రయోజనం పొందాలంటే మీరు రైతు అయి ఉండాలి. మీకు వ్యవసాయం భూమి ఉంటే ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవచ్చు. మీ దరఖాస్తు ఆమోదం పొంది వెరిఫికేషన్ పూర్తయితే మీరు పీఎం కిసాన్ వాయిదాలను పొందవచ్చు. పీఎం కిసాన్ యోజన 22వ విడత ఇంకా రాలేదు. మీరు ఇప్పుడే దరఖాస్తు చేసుకుంటే మీకు 22వ విడత అందే అవకాశం ఉంది. పీఎం కిసాన్ యోజనకు మీరు ఎలా అప్లై చేయాలో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. అర్హత కలిగిన రైతులు, రెవెన్యూ అధికారులు, గ్రామ పట్వారీలు లేదా ఇతర నియామిత ఏజెన్సీల సాయంతో అవసరమైన అన్ని డాక్యుమెంట్లను సమర్పించాలి. తద్వారా పీఎం కిసాన్ పథకానికి దరఖాస్తు చేసుకోవచ్చు. పీఎం కిసాన్ పోర్టల్లో సెల్ఫ్ రిజిస్టర్ కూడా చేసుకోవచ్చు లేదా రిజిస్టర్ కోసం సమయంలోని కామన్ సర్వీస్ సెంటర్ ని విజిట్ చేయొచ్చు. రాష్ట్రంలో రోడ్లన్నీ గుంతలమయంగా మారితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కళ్ళకు మాత్రం గంతలుగా మారిందని మాజీ మంత్రి డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీష్ రావు ఎద్దేవా చేశారు. గల్లీల్లో వీధి దీపాలు మార్చడం లేదు గాని రేవంత్ రెడ్డి మాత్రం వీధి రౌడీలో తయారైందని విమర్శించారు. ఒక ముఖ్యమంత్రి ఉండాల్సిన పద్ధతి ఇదేనా? ఇంత వెకిలిగా ప్రవర్తించడాన్ని మీరు మెచ్చుకుంటున్నారా అంటూ మండిపడ్డారు. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా హరీష్ రావు జహీరాబాద్ లో పర్యటించారు. కాంగ్రెస్ దద్దమ్మ పాలనలో కేసీఆర్ కష్టపడి కట్టిన మిషన్ భగీరథను కనీసం నడిపే తెలివి కూడా లేకుండా పోయిందని విమర్శించారు. రేవంత్ రెడ్డి వచ్చాక దోమల నివారణకు ఫాగింగ్ లేదు కానీ పాలనలో అంతా ఫ్రాడింగ్ నడుస్తుందని అన్నారు. గల్లీల్లో మురుగునీరు పారుతుంటే ముఖ్యమంత్రి నోటి నుంచి అంతకంటే దారుణమైన మురికి మాటలు వస్తున్నాయని విమర్శించారు. రేవంత్ రెడ్డి పాలనలో పేదలకు స్కీమ్లు బంద్ అయ్యాయి. కాంగ్రెస్ నాయకులకు స్కామ్లు మాత్రం ఫుల్లుగా నడుస్తున్నాయని హరీష్ రావు అన్నారు. రేవంత్ రెడ్డి ప్రజలకు చేసిందేమీ లేదు, గొప్పగా చెప్పుకోవటానికి ఒక్క పని లేదని అన్నారు. అందుకే కేసీఆర్ మీద విషం చిమ్మే మాటలు మాట్లాడుతున్నాడని మండిపడ్డారు. ఆయన పాలనలో పిచ్చితనమే తప్ప పచ్చదనం ఎక్కడా లేదని విమర్శించారు. తండ్రి వయసు ఉన్న కేసీఆర్ ను పట్టుకుని కనీస గౌరవం, నీతి లేకుండా మాట్లాడుతున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇవాళ కాంగ్రెస్ వచ్చింది, సాయంత్రం 4కి పోతే పొద్దుగాల 4 దాకా మళ్ళా కరెంట్ ఉంటలేదు. ఉంటుందా? ఎరువు బస్తాలకు మరి ఇవన్నేమో కేసీఆర్ చేసిండు. అంతేందుకు ఈ రోడ్డు, గా లైటు, గా పిల్లలు నిలబడ్డ డివైడరు ఎవరు చేసింది? ఇది అన్ని కులాలకు, ముదిరాజులకు, యాదవులకు, పద్మశాలీలకు, మా ఎస్సీలకు, మా ముస్లింలకు, రెడ్డిలకు, లింగాయత్లకు, వీళ్ళు వాళ్ళని కాదు అన్ని కులాలకు జాగలు ఇచ్చిన కమ్యూనిటీ హాల్లు శాంక్షన్ చేపించినాం. ఇవాళ మంచినీళ్ళు తెచ్చుకున్నాం. ఎన్నో కొన్ని మంచి కార్యక్రమాలు అయినాయి. కాంగ్రెస్ వాళ్ళు ఏమన్నారక్క, మాకు ఓటైంది, కేసీఆర్ 2,000 ఇచ్చిండు, నేను 4,000 ఇస్తా అన్నారు. పడ్డాయా? వచ్చినాయమ్మ 4,000? ఇప్పుడు సగం టైం అయిపోయింది, 26 నెలలు అయింది. 4,000 పింఛన్ వచ్చిందా? 4,000 ఇవ్వయా రేవంత్ రెడ్డి అంటే కేసీఆర్ను పట్టుకొని బండ బూతులు తిడుతుండు. అట్లా తిట్టచ్చునా? ఏం చేసిండు కేసీఆర్? తెలంగాణ తెచ్చిండు, రైతు బంధు తెచ్చిండు, కరెంట్ ఇచ్చిండు, కేసీఆర్ కిట్ ఇచ్చిండు, కళ్యాణ లక్ష్మి ఇచ్చిండు, ఎన్నో కొన్ని మంచి పనులు చేసిండు. రేవంత్ రెడ్డి ప్రజలు నీకు అవకాశం ఇచ్చిండ్రు, నువ్వు 4,000 ఇచ్చి నా అవ్వ కడుపు నింపు. కేసీఆర్ని తిడితే నా అవ్వ కడుపు నిండుతుందా? లేదా హరీష్ రావు మీద కేసులు పెడితే నా అవ్వ అకౌంట్లో పైసలు పడతాయా? లేదు కేటీఆర్ను తిడితే రోడ్డు మీద గుంతలు పుడతాయా? ఏ రోడ్డు చూసినా అన్ని గుంతలు అయిపోయినాయి. కాంగ్రెస్ వచ్చినాయి. ఒక్క రోడ్ అన్న చక్కగా ఉన్నదా? ఇప్పుడు ఇంత డాంబరన్న వస్తున్నారా పొక్కల మీద?
అంత దరిద్రం అయిపోయింది. ఉద్యోగాల పేరుతో యువతకు కాంగ్రెస్ మోసం చేస్తుందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. మళ్లీ వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమే అని ఆయన స్పష్టం చేశారు. వికారాబాద్ జిల్లా తాండూరులో కేటీఆర్ మున్సిపల్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. 6 గ్యారంటీల పేరుతో ప్రజల్ని మోసం చేశారని మండిపడ్డారు. 100 రోజుల్లో హామీలు అమలు చేస్తామని రేవంత్ ప్రగల్భాలు పలికారని చెప్పారు. రేవంత్ పాలనలో యూరియా కష్టాలు తప్పడం లేదని అన్నారు. చెప్పులు క్యూ లైన్లో పెట్టి ఎదురు చూడాల్సిన దుస్థితి దాపురించిందని విమర్శించారు. బీఆర్ఎస్ హయాంలో ఎప్పుడూ యూరియా కొరత లేదని మండిపడ్డారు. రైతు బంధు అడిగితే లాగులో తొండలు విడుస్తానని అంటున్నారని విమర్శించారు. 2.5 ఏళ్లుగా సంక్షేమ అభివృద్ధి లేక ప్రజలు గోసపడుతున్నారని తెలిపారు. బతుకమ్మ చీర లేదు, కేసీఆర్ కిట్ లేదని విమర్శించారు. ప్రతి పంటకు 500 బోనస్ ఇస్తామని బోగస్ మాట చెప్పాడని మండిపడ్డారు. ఫిబ్రవరి 8వ తేదీ కూడా రైతు బంధు పడలేదని తెలిపారు. వృద్ధులకు 4000 పెన్షన్ ఇస్తామని మోసం చేశాడని అన్నారు. అత్తకు కోడలికి ఇద్దరికి 2500 ఇచ్చిండా అని ప్రశ్నించారు. తులం బంగారం, 4000 పెన్షన్, విద్యా భరోసా, నిరుద్యోగ భృతి, మహిళలకు ఇస్తానన్న 2500 స్కూటీలు ఇస్తామని అనేక హామీలు ఇచ్చాడని అన్నారు. ఇక కాంగ్రెస్ వాళ్ళ దగ్గర పైసలు బాగున్నాయి. రేవంత్ రెడ్డి కథ మీకు తెలుసు. ఫుల్ డబ్బులు సంపాదిస్తున్నాడు 2 ఏళ్లకెళ్ళి. మనం గట్టిగా అడిగినాం అనుకో రేవంత్ రెడ్డిని, ఏమయ్యా రేవంత్ రెడ్డి, రైతు బంధు అంటివి కదా, 15,000 అంటివి కదా, ఎప్పుడు ఇస్తావు అంటే నీ లాగులో తొండలు ఇడిచి పెడతా అంటాడు. అరే మహిళలకు 2,500 ఇస్తా అంటివి కదా, ఎప్పుడు ఇస్తావురా బాయ్, మరి 100 రోజుల్లో ఇస్తా అంటివి కదా, ఎప్పుడు ఇస్తావు అంటే నీ గుడ్లు వీకి గోటీలు ఆడతా అంటాడు. అరే తులం బంగారం ఎప్పుడు ఇస్తావురా అయ్యా అంటే నీ మెడల పేగులు వేసుకుంటా అంటాడు. నీ పేగులు తీసి పేగుల మెడలు వేసుకుంటాడా ఎవడన్నా ముఖ్యమంత్రి? వాడేమన్నా బోటి కొట్టేటోడా ముఖ్యమంత్రి? నాకు అందుకే అంటున్నా, ఆయన పేరు కూడా అనుముల రేవంత్ రెడ్డి కాదు, లాగుల తొండల రెడ్డి. లేకపోతే ఇంతమందిని చూసినాం ముఖ్యమంత్రులం మనము. ఎన్టీ రామారావు గారిని చూసినాం, చంద్రబాబు నాయుడు గారిని చూసినాం, రాజశేఖర్ రెడ్డి గారిని చూసినాం, రోషయ్య గారిని చూసినాం, అట్లాగే కిరణ్ కుమార్ రెడ్డి గారిని, తర్వాత కేసీఆర్ గారిని చూసినాం. ఏమన్నా ముఖ్యమంత్రి అంటే ఏదైనా పట్టణానికి వస్తే 4 మంచి మాటలు చెప్తారు, మంచి పెద్ద మనిషి తరాలు మాట్లాడతారు. కానీ రేవంత్ రెడ్డి ఎట్లున్నాడు? తెల్లారు లేస్తే కేసీఆర్ గారిని బూతులు తిట్టాలి, మరి సాయంత్రం లోపల ఒక 1000 కోట్లు దోసుకోవాలి, ఇంట్లో వండుకోవాలి. గంతే తప్ప ఏం చేసినావు ఈ 2 ఏళ్ళు? ఈ మాట అడిగితే ఆయన కోపం వస్తుంది. ఏమన్నంటే కేసులు పెడతా అంటాడు. పెట్టుకో, ఎన్ని కేసులు పెట్టుకుంటావో, భయపడేటోడు ఎవడు లేడు. కానీ ఒకటి మాత్రం పక్కా, నిన్ను వదిలిపెట్టం. నీ 420 హామీలు అమలయ్యేదాకా तुम्हारे 420 वादे जो है जब तक अमल नहीं करोगे रेवंत रेड्डी, तब तक नहीं छोड़ेंगे. हमारे बहनों के साथ आपने वादा किया था, कांग्रेस पार्टी ने, आपने कहा कि अगर शादी मुबारक के जरिए केसीआर साहब 1 लाख रुपया दे रहे हैं तो हम लोग उसके ऊपर से 1 तोला सोना आपको देंगे. मिला किसी को सोना छोड़ो, सोने नहीं दे रहा, छो रहे रेवंत रेड्डी. सोना तो छोड़ो, गरीबों को सोने तक नहीं दे रहा, गरीबों की बस्तियां गिरा रहा, गरीबों की घर गिरा रहा. 1 पैसे का काम भी 2 साल में आज तक नहीं किया. हमारे खवातीन बहनों के साथ वादा किया था कि आप बहनों को हर महीने आपको 2500 रुपया मिलेगा. దేశం కోసం కల్నల్ సంతోష్ పోరాడారని మాజీ మంత్రి ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి తెలిపారు. కల్నల్ సంతోష్ తల్లి మంజులకు మున్సిపల్ ఎన్నికల్లో గెలిపించాలని పిలుపునిచ్చారు. సూర్యాపేట పట్టణంలోని నిర్వహించిన మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో జగదీష్ రెడ్డి పాల్గొన్నారు. పట్టణంలో కనీసం పార్క్ నిర్వహణ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని జగదీష్ రెడ్డి మండిపడ్డారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక సూర్యాపేట అభివృద్ధికి రూపాయి ఇవ్వలేదని తెలిపారు. కాంగ్రెస్ వచ్చాక 2014 కంటే ముందు రోజులు మళ్లీ దాపురించాయని ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలు ఒకటి అమలు చేయడం లేదని విమర్శించారు. తులం బంగారం ఇస్తామని ఆడబిడ్డలను మోసం చేశారని మండిపడ్డారు. యూరియా సక్రమంగా ఇవ్వకుండా రైతులను గోసపెడుతున్నారని మండిపడ్డారు. వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి సీట్ నోటీసుల పేరుతో రేవంత్ రెడ్డి డ్రామాలు ఆడుతున్నారని తెలిపారు. పాలన చాతకాక రేవంత్ బూతులతో రెచ్చిపోతున్నాడని పేర్కొన్నారు. చేసిన అభివృద్ధి ఏమీ లేకనే రేవంత్ డైవర్షన్ డ్రామాలు ఆడుతున్నారని చెప్పారు. మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ కు కర్రు కాల్చి వాత పెట్టాలని జగదీష్ రెడ్డి పిలుపునిచ్చారు. కాంగ్రెస్ పాలనలో అవినీతి, దోపిడీ రాజ్యమేలుతుందని మండిపడ్డారు. అయ్యేదేం లేదు, తప్పకుండా మళ్ళీ అభివృద్ధి జరగాలంటే కారు గుర్తే రావాలి, కేసీఆర్ రావాలి, మళ్ళీ అభివృద్ధి అనేది జరగాలి. అంతకుమించి ఎవరితో నేను కాదు. చూసినాం, ఉన్నాయి నాశనం చేసిండ్రు. ఇప్పుడు ఆయనతో ఉన్న దొంగ కేసులు బయటపడితే అని చెప్పి ఆ ఓటుకు నోటు కేసు ఏడ దొరుకుతున్నావు, నేను శిక్ష పడదేమని చెప్పి అది కూడా తగలబెట్టించిండు. హైదరాబాద్లో ఎఫ్ఎస్ఎల్ కూడా తగలబెట్టించిండు. ఇదే పనులు తప్ప కాంగ్రెస్ వచ్చిన తర్వాత ఏమీ లేదు. సూర్యాపేటలో అంత మన్ను కూడా పోయలే. నేను చేసిన రోడ్లే ఖరాబ్ చేస్తున్నారు, బాగు చేసి కొత్త చేసుడు పక్కన పెట్టి నేను వేసిన రోడ్లు ఖరాబ్ చేస్తున్నారు.
నేను వేసిన చెట్లనే పెడుతున్నారు. ట్యాంక్ బండ్లు కూడా చక్కగా చెట్టు సాధలేకపోతున్నారు. అంత దుర్మార్గమైన కాంగ్రెస్ ఇది. కాంగ్రెస్ వస్తే మంటలు, కేసీఆర్ వస్తే వంటలు, రెండే ముచ్చట్లు, ఏం తేడా లేదు. కాంగ్రెస్ వస్తే ఉన్న చెట్లు ఎండిపోతాయి, కరువు వస్తుంది. కేసీఆర్ వస్తే పచ్చదనం పెరుగుతుంది. కేసీఆర్ వస్తే వెలుగులు వస్తాయి, కాంగ్రెస్ వస్తే చీకట్లు వస్తాయి. బంగారానికి మన భారతీయుల సాంప్రదాయంలో అత్యంత ప్రాధాన్యత ఇస్తారు. అయితే భారీగా ఉన్న బంగారం వెండి ధరలు క్రమంగా దిగి వస్తున్నాయి. 2 లక్షలకు చేరువలో ఉండే బంగారం ధరలు ఒక్కసారిగా భారీగా పడిపోయాయి. అలాగే 4 లక్షలు దాటిన వెండి ధరలు ఇది కూడా భారీగా దిగివస్తోంది. 4 లక్షలు దాటిన వెండి ధర ఇది కూడా భారీగా దిగొస్తోంది. తాజాగా ఫిబ్రవరి 9వ తేదీన తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు తగ్గుముఖం పట్టాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,56,590 ఉండగా 22 క్యారెట్ల 10 గ్రాముల ధర 1,43,540గా ఉంది. ఇక వెండి ధర విషయానికి వస్తే కిలో వెండి ధర 2,84,900 వద్ద కొనసాగుతుంది. దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం వెండి ధరలు హైదరాబాద్ లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,56,590గా ఉండగా 22 క్యారెట్ల 10 గ్రాముల ధర 1,43,540గా ఉంది. ఢిల్లీలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,56,740గా ఉండగా 22 క్యారెట్ల 10 గ్రాముల ధర 1,43,690గా ఉంది. ఇక బెంగళూరులో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,56,590గా ఉండగా 22 క్యారెట్ల 10 గ్రాముల ధర 1,43,540గా ఉంది. ఇక హైదరాబాద్ లో కిలో వెండి ధర 2,84,900 వద్ద కొనసాగుతుంది. ఇది ఇవాల్టి బులెటిన్. మరో బులెటిన్ తో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ TS24 న్యూస్.